నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'సమత' పార్ట్ 4. కథలోకి వెళితే, శాంతమ్మ కళ్ళు ఒత్తుకుంది. ఎందుకు నాయనా ఈ బాధలన్నీ? సలక్షణంగా ఇంటి పట్టున ఉండక ఏ నిమిషంలో నీ గురించిన వార్త వింటామో అని అనిపిస్తుంది అంది శాంతమ్మ. రాజారావు నిండుగా నవ్వాడు. మళ్ళీ నీ దాడును మొదలుపెట్టావు. నీడు తోడు అన్నాడు చొక్కా గుండీలు విప్పుకుంటూ సీతాపతి. కొడుకుకు అంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాలేదు శాంతమ్మకు. లేచి వెళ్ళింది. ఆమె వెళ్ళాలా? నువ్వు నీళ్లు తోడలేవా అన్నాడు చొరచొర అరుంధతికి చూస్తూ. అరుంధతి మాట్లాడకుండా లోపలికి పోయింది. రాజారావు సీతాపతి ముఖంలోకి సాలోచనంగా చూశాడు. ఏరా రాజా, నువ్వు కూడా స్నానం చేస్తావా అన్నాడు సీతాపతి. ఆ సమయంలో అప్పుడు రాజారావు స్నానం చెయ్యడని తెలుసు కూడా. ఏదో మాట్లాడాలని, ఏం మాట్లాడాలో తోచకని ఆ మాట అన్నాడని రాజారావు గ్రహించకపోలేదు. సీతాపతి స్నానం చేయడానికి వెళ్ళాడు. భోజనాలు చేస్తున్నంతసేపు అందరూ ముభావంగానే ఉన్నారు. సీతాపతి ఎందుకో చిరాగ్గా ఉన్నాడని ఎవరూ పలకరించలేదు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అరుంధతి వస్తే ఏదో పని చెప్పి పంపిస్తున్నాడు సీతాపతి. రాజారావుకు కావలసినవన్నీ శాంతమ్మ చూసుకుంటుంది. కాఫీ కూడా తనే ఇస్తుంది. అంతకుముందు రాజాకు కాఫీ ఇవ్వు, రాజాకు ఏం కావాలో చూడు అని పురమాయించే శాంతమ్మ ఇప్పుడు అరుంధతికి అలాంటివేమీ చెప్పడం లేదు. అరుంధతికి దుఃఖము రోషము కూడా వచ్చేవి. ఒంటరిగా గంటల కొద్దీ ఆలోచిస్తూ దిగులుగా పడి కూర్చునేది. అరుంధతి భర్తలోని మార్పు, అత్తగారిలోని మార్పు గ్రహించింది. దాంతో భయపడడం పోయి ఏదో మొండిధైర్యం లాంటిది వచ్చింది. మధ్యాహ్న సమయంలో రాజారావు దగ్గర కూర్చుని వాళ్ల పార్టీ అడ్వెంచర్స్ చెప్పించుకుని వినేది. తనకు ఏదో చెయ్యాలని, ఏదో కావాలని అనిపించసాగింది. ఉన్నదానితో సంతృప్తిగా ఆ ఇల్లు, ఆ పొలం, ఆ సంపాదన, ఆ భోజనం అవే ప్రపంచంగా తలుస్తూ అశాంతి, అలజడి, కుతూహలం లేకుండా జీవిస్తున్న భర్తను చూస్తుంటే అరుంధతి అడవి మనిషి అని తనలో తనే అనుకునేది. శాంతమ్మ ఇప్పుడు రాజారావు మీద మొదటి ఆప్యాయత చూపించలేదని గ్రహించిన అరుంధతి బాధపడసాగింది. సీతాపతి కూడా రాజారావుతో మొదటిలా ఉత్సాహంగా మాట్లాడడం లేదు, ముభావంగా ఉంటున్నాడు. అరుంధతి మీద మాత్రం చిటికీ మాటికి విసుక్కుంటున్నాడు. ఎన్నడూ రానివాడు ఒకనాడు మధ్యాహ్నం పొలం నుంచి సీతాపతి ఇంటికి వచ్చాడు. రాజారావు ఇంట్లో పడక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అరుంధతి ఎదురుగా గోడ కానుకొని కూర్చుని ఉంది. రాజారావు ఏదో చెబుతున్నాడు. అరుంధతి కళ్ళు పెద్దవి చేసుకుని బాహ్య ప్రపంచాన్నే మైమరిచిపోయి వింటుంది. రాజారావు గోర్కీ నవల అమ్మ గురించి మాట్లాడుతున్నాడు. సీతాపతి రాకను యుద్ధంలో ఎవరూ గమనించలేదు. అంతలో నిద్రపోతున్న మాధవి కెవ్వుమంది. పిల్ల ఏడుస్తుంటే వినిపించడం లేదు. త్రుళ్ళిపడి లేచి నిల్చుంది అరుంధతి. ఏం అంత ఉలిక్కిపడిపోతున్నావు? ఏదో పెద్ద తప్పు చేసిందానిలా ఆ స్వరంలో పలికిన అపశృతికి అరుంధతి బిత్తురపోయింది. అరుంధతి అక్కడి నుంచి పిల్లని తీసుకోవడానికి వెళ్ళిపోయింది. రాజారావు వైపు అదోలా నిరసనగా చూసి లోపలికి వెళ్ళాడు సీతాపతి. గదిలో ఏదో పని ఉన్నట్లు కాసేపు అది ఇది సర్ది బయటికి వచ్చాడు. రాజారావు ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. అమ్మేద్రా రాజా అన్నాడు సీతాపతి స్వరంలో బలవంతంగా మద్దవాన్ని తెచ్చిపెట్టుకుంటూ. దొడ్లో కారం కొట్టిస్తున్నట్లుంది అన్నాడు రాజారావు ఉదాసీనంగా. తలనొప్పి వచ్చింది, అందుకే త్వరగా వచ్చేశాను పొలం నుంచి అన్నాడు సీతాపతి. తను అలా రావడానికి సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టు. రాజారావు సీతాపతి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సీతాపతి ఆ చూపుల్ని ఎదుర్కోలేకపోయాడు. ఆ చూపులు నన్ను సందేహిస్తున్నావా అన్నట్లు ఉన్నాయి. మంచి పనే చేశావు, కాఫీ తాగు, తగ్గిపోతుంది. అరు అరు సీతాపతి కేకలు పెట్టాడు. అరుంధతి వచ్చింది. నిర్లక్ష్యంగా ఏమన్నట్లు చూసింది. తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. రాజా తాగే సమయం కూడా అయినట్లుంది అన్నాడు. అరుంధతి లోపలికి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి రాజారావు చాలా ముభావంగా ఉంటూ వీలైనంత వరకు అరుంధతికి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎక్కువగా మధ్యాహ్న సమయంలో నిద్రపోతున్నట్లు పడుకుంటున్నాడు. లేకపోతే శాంతమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. రాజారావు ప్రవర్తనకు అరుంధతి మనస్సు విలవలాడిపోతుంది. మనిషి నలిగినట్లు కూడా కనిపిస్తుంది. అన్నం దగ్గర కూర్చుంటే తినబుద్ధి కావడం లేదు. ఎప్పుడూ దేన్నో పోగొట్టుకున్న దానిలా దిగులుగా పడి కూర్చుంటుంది. సీతాపతి గమనిస్తూనే ఉన్నాడు. నిద్రపోతున్నారా? ఒకనాటి మధ్యాహ్నం రాజారావు గదిలోకి వచ్చింది అరుంధతి. రాజారావు గబుక్కున లేచి కూర్చున్నాడు. ఆమెకు కనిపించకుండా కళ్ళు తుడుచుకోవడానికి ప్రయత్నించాడు. ఏడుస్తున్నారా? ఆ ప్రశ్న తనకు తానే వేసుకున్నట్లుంది.
కూర్చోరు, ఇవాళ నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది అన్నాడు రాజారావు అర్ధకంఠంతో. అరుంధతి గుండెలు దడదడలాడాయి. ఏం మాట్లాడుతాడు? తను ఏ సమాధానం ఇస్తుంది? ఎదురుగా ఉన్న స్టూలు మీద కూర్చుంది. 2 రోజుల్లో వెళ్ళిపోదామనుకుంటున్నాను నిదానంగా అన్నాడు రాజారావు. అరుంధతి ఆదుర్దాగా రాజారావు ముఖంలోకి చూసింది. మళ్ళీ జనంలో నిన్ను చూస్తానో లేదు. రాజారావు కంఠం జీరబోయింది. అరుంధతి ముఖాన్ని 2 చేతులతో కప్పుకుని మౌనంగా రోధించసాగింది. రాజారావు గాబారాగా లేచి వచ్చి అరుంధతి పక్కన నిలబడ్డాడు. ఎందుకు ఏడుస్తున్నావు? క్షమించు, ఇవాల్టికి నన్ను అలా పిలవనివ్వు అన్నాడు రుద్ధకంఠంతో. అరుంధతి ఏడుపు మానలేదు. చేతుల్లో నుంచి ముఖం తీయకుండానే వెక్కి వెక్కి ఎడవసాగింది. ఊరుకో, ఎవరైనా చూస్తే బాగుండదు. ఆప్యాయంగా తల మీద చెయ్యి వేశాడు. ఒక్కసారిగా ఆమె అతని చేతులకు చుట్టుకుపోయింది. అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. క్షణకాలం ప్రకృతి స్తంభించిపోయినట్లు, అనంతకాలంగా ఈ క్షణం కోసమే వాళ్ళు జీవించి ఉన్నట్లు, జీవితంలో అనుభవించినది ఇంతకాలం అబద్ధమైనట్లు, ఆ ఒక్క క్షణమే నిజమైనట్లు ఏదో అపూర్వమైన అనుభూతి వాళ్లను చుట్టువేసింది. చటుక్కున రాజారావు అరుంధతిని వదిలి దూరంగా జరిగాడు. క్షమించు అరు, ఉద్రేకంలో పిచ్చివాణ్ణి అయిపోయాను, తప్పు చేసినట్టు బాధపడుతూ అన్నాడు. మీరేం చేశారు? నేనే పాపం చేశాను. నేను పాపం చేస్తున్నానని నాకు తెలుసు. మనస్సును ఎంతో నిగ్రహించుకోవాలనే చూస్తున్నాను. మాటలు అరుంధతి గొంతులో ఉంగడి చుట్టుకుని పోయాయి. లేదు అరు, నువ్వు పాపం చేయడం లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రేమించడం పాపం కాదు. ఈ సృష్టి యావత్తు ప్రేమ సూత్రం మీదే ఆధారపడి ఉంది. ప్రేమే మనిషిని అడవి మనిషి నుంచి, జంతువుల నుంచి వేరు చేసింది. ప్రేమే మనిషిలో మానవత్వాన్ని చావకుండా ఇంతకాలం నిలబెట్టింది. మనం తల్లిదండ్రులను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, అందమైన వస్తువుల్ని ప్రేమిస్తాం, స్నేహితురాలని ప్రేమిస్తాం. కానీ కొందరు మానవ మాతృల్నే ప్రేమిస్తారు. అంటే మానవత్వాన్నే ప్రేమిస్తారు. ప్రేమించడం పాపం కాదు. కానీ ప్రేమ పేరుతో క్షణిక వ్యామోహాలకి లొంగిపోయి కర్తవ్య భ్రష్టులం కాకూడదు. ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటే కన్నార్పకుండా రాజారావునే చూస్తూ ఉండిపోయింది అరుంధతి. అదే ధోరణిలో తనలో తనే మాట్లాడుకున్నట్లు చెప్పుకొని పోతున్నాడు రాజారావు. చిన్నప్పటి నుంచి అందమైన వస్తువుని చూసినప్పుడు, మధురమైన గానం విన్నప్పుడు నాలో ఏదో అశాంతి తలెత్తేది. ఆ నాదైన వస్తువు నాకు దూరం అయినట్లు బాధపడేవాడిని. నాకు రాజకీయ జీవితంలో ఎంతోమంది ఆడవాళ్లతో పరిచయం ఉంది. ఏనాడూ నాలో ఎలాంటి బలహీనత ఏర్పడలేదు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పాపచింత నా మనస్సులోకి రాలేదు. తోటి సోదరులతో ఎలా మాట్లాడేవాడినో అలాగే స్త్రీలతోనూ మాట్లాడేవాడిని. నిన్ను చూసిన క్షణంలోనే నాలోని మనిషి ఉలిక్కిపడ్డాడు. ఆ క్షణంలోనే నాకు ఇంతకాలం ఈ విశాల ప్రపంచంలో నేను ఒంటరివాడిగానే బ్రతికాలనిపించింది. నా అశాంతికి కారణం నువ్వు లేకపోవడమేననిపించింది. ఎందుచేత? ఈ జీవన యాత్రలో ఎందరో ఎదురుపడతారు. చాలామందిని చూసి చూడనట్లే తప్పుకుంటాం. కొందరు తీరా దాటిపోయాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాం. కొందరు కనిపిస్తే ఓ క్షణం ఆగి ముందుకు పోతాం. కానీ జీవితంలో ఒకే ఒక్కసారి, ఎప్పుడో ఎక్కడో ఒకే ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు ఉలిక్కి పడతాం. ముందుకు అడుగు వేయలేం, ఆగిపోతాం. జీవితమంతా అలా ఆగిపోవాలనే అనిపిస్తుంది. ఎందుచేత? ఈ విజ్ఞాన యుగంలో కూడా ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? కలలో కరవలిస్తున్నట్లు ఎక్కడో దూర తీరాలను చూస్తూ మాట్లాడుతున్నాడు రాజారావు. అలా మాట్లాడుతూ ఉంటే అరుంధతికి చిత్రంగా ఉంది. నాగస్వరం విని పాములవాడి ముందు ఆడుతున్న నాగినిలా అయిపోయిందామె. నాకు కూడా మీ ఫోటోను చూడగానే అలాగే అనిపించింది. మాటిమాటికి మీ ఫోటో చూడాలనిపించేది. మిమ్మల్ని నేను చాలా కాలంగా ఎరుగుదను అని అనిపించేది. అరుంధతి తన్మయత్వంతో అంది. రాజారావు ఆమె మాటల్లో, ముఖంలో, కళ్ళల్లో ఎంతో నిజాయితీ కనిపించింది. ఆమెను చూసిన మరుక్షణం నుంచే తనకు ఎందుకో ఏదో అనూహ్యమైన శక్తి మీద నమ్మకం కలుగుతూ ఉంది. అరు, మన జీవితంలో చాలా ఆలస్యంగా కలుసుకున్నాం. మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ మన కలయిక నీకు, నీ కుటుంబానికి శాపంగా పరిణమించకూడదు. నేను వెళ్ళిపోతున్నాను. నీ జీవితానికి ఇది చాలు. ఇప్పుడు నా జీవితానికి సంపూర్ణత్వం సిద్ధించినట్లు అనిపిస్తుంది. ఆ తృప్తితోనే నా మిగిలిన జీవితాన్ని గడపగలను. అమ్మకు, సీతాపతికి మన చదువు బాధాకరంగా ఉంది. నేను రేపే వెళ్ళిపోతున్నాను. నేను మీతో వచ్చేస్తాను. మీరు లేను, నేను లేను అంది అరుంధతి. రాజారావు అదిరిపడ్డాడు. అర్థం కానట్లు చూశాడు. ఏం భయపడుతున్నారా? నీ సాహసానికి ఆశ్చర్యపడుతున్నాను. నీకు భయంగా లేదు? ఊహూ, నేను మీకోసం ఎంత సాహసమైనా చేయగలను.
లేదు అరు, భయపడక తప్పదు. ఆ మాటలు తనకు తానే చెప్పుకున్నట్లు ఉన్నాయి. మీ వంటి విప్లవకారులు కూడా ఇలాంటి మిథ్యాచారులకు, సాంఘిక కట్టుబాట్లకు, మూఢనమ్మకాలకు భయపడతారా? ఇవన్నీ మనుషులు కల్పించుకున్న బంధాలు కావా? సంఘం మానవ నిర్మితం కాదా? అంది అరుంధతి. అరుంధతిలో వచ్చిన మానసిక వికాసానికి ఆశ్చర్యపోయాడు రాజారావు. అవును, సంఘం మానవ నిర్మితమే. మనిషి భయం వల్ల సంఘజీవిగా మారాడు. కొన్ని ప్రకృతి శక్తులను, క్రూర మృగాలకు, జీవిత అవసరాలకు భయపడే సంఘాన్ని ఏర్పరచుకున్నాడు మానవుడు. కానీ అసలు విషయాన్ని విస్మరించి సంఘాన్ని చూసే భయపడుతున్నాడు. అది తప్పదేమో. ఈ సాంఘిక వ్యవస్థ మారేంత వరకు దాన్ని చూసి మనం భయపడక తప్పదు. ముఖ్యంగా స్త్రీలు. నిజం చెప్పండి, మీ భయం అదేనా? సంఘానికే మీరు భయపడుతున్నారా? కాదు, ఒక ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేయడానికి భయపడుతున్నాను. నా ఆదర్శాలకు దూరం కావాల్సి వస్తుందని భయపడుతున్నాను. నా పార్టీ డిసిప్లిన్కు వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేను. నేను జీవితంలో ముందు కర్తవ్యానికే ప్రాముఖ్యాన్ని ఇస్తాను. దానికోసం నన్ను నేను హింసించుకోవాల్సి వచ్చినా లెక్క చేయను అన్నాడు రాజారావు. మీ ఇష్టం. నా కొరకు మీరు మీ ఆదర్శాల నుండి జారిపోవడం అంగీకరించను. అంతవరకు ఆలోచించకుండా ఆవేశంలో ఏదో వాగేశాను అంటూ తల వంచుకుంది అరుంధతి. కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. మన జీవితంలో మళ్ళీ కలుసుకోకపోవచ్చు. అదవ కలుసుకున్నా సీతాపతికి ఎలాంటి ద్రోహం చెయ్యమని ప్రమాణాలు చేసుకుందాం. మీకు ప్రమాణాల మీద నమ్మకం ఉందా? ఇంతవరకు లేదు. కేవలం మాటకు కట్టుబడాలనే ఉద్దేశంతోనే అలా అన్నాను. మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేను అంది అరుంధతి. రాజారావు మాట్లాడలేదు. నేను నా భర్తకు ద్రోహం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. కన్నీళ్లు ఒత్తుకుంది అరుంధతి. మీరు రేపే వెళ్ళిపోవాలా? అసలు ఈ రాత్రికే వెళదామనుకున్నాను, కానీ కొంచెం గుండెల్లో నొప్పిగా ఉంది. అందుకే రేపు వెళదామనుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లోనూ రేపు రాత్రికి వెళ్ళిపోతాను అన్నాడు రాజారావు కన్నారప్పకుండా అరుంధతిని చూస్తూ. ఆమె రూపాన్ని కళ్ళల్లోనే ఫోటో తీసుకుని హృదయంలో దాచుకోవాలనిపించింది. మీ ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంతలోనే తిరగడం ప్రారంభిస్తే ఎక్కువ రోజులు బ్రతకరు. వృద్ధ కంఠంతో ఆగి ఆగి అంది. రాజారావు నిర్లక్ష్యంగా నవ్వాడు. మనిషి పుట్టాక చావడం తథ్యం. సత్యానికి భయపడి ఎక్కడికి పారిపోతాం? చావుకు భయపడి పనులు మానేస్తామా? నిర్లిప్తంగా ఉన్నాయి అతని మాటలు. ఆరోగ్యం బాగాలేనప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం కూడా కర్తవ్యమేగా. రాజారావు మౌనంగా కూర్చున్నాడు. మీకు చావంటే భయం లేకపోవచ్చు, కానీ ఆ వాత విని నేను బ్రతకగలనా? అంది అరుంధతి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా మింగుకుంటూ. రాజారావు ఉపికి వస్తున్న ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు. మాట్లాడలేదు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళి ఉండండి. నా కోసం కాకపోయినా మీ భార్య పిల్లల కోసమైనా మీరు బ్రతకడం అవసరం అంది అరుంధతి. రాజారావు ముఖంలో విషాద మేఘాలు వ్యాపించాయి. వేదాంతిలా నవ్వాడు. పిల్లలు నేను లేకుండా పెరగగలరు. తినటానికి ఉంది. నా భార్యకు నేను లేకపోతేనే బహుశా బాగుంటుందేమో. ఆస్తి అమ్మకుండా ఉంటే చాలు ఆమెకు. ఆమెకు డబ్బు కావాలి. నాకంటే ఆమె డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తుంది. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. స్త్రీ హృదయాన్ని మీరు అర్థం చేసుకోలేదు. కావచ్చు, నేనే పొరబడుతూ ఉండవచ్చు. కానీ వెళ్ళాక ఎప్పుడో ఏ అర్ధరాత్రో ఇంటికి వెళితే ఆదరణతో కూడిన ఒక మాట అనదు. పైగా ఎత్తుపొడుపు మాటలతో నా ప్రాణాలను తోడేస్తుంది. భర్తను అర్థం చేసుకోలేని భార్యతో కాపురం చేయడం కంటే నరకం మరొకటి ఉండదు. రాజారావు వైపు జాలిగా చూసింది అరుంధతి. మనిషిని మనిషిగా నిలబెట్టడానికి అతనికి ప్రేమ, ఆదరణ, సానుభూతి అవసరం. అవి నాకు ఇంటి దగ్గర దొరకవు. శుష్క రాజకీయ జీవితంలో విసిగినప్పుడు నాలో ఉన్న మానవుణ్ణి చావకుండా నిలబెట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాణ్ణి. ఇక మీదట నాకు ఈ అవకాశం కూడా లభించదు. పాపిష్టిదాన్ని నా వల్లే అని కళ్ళు తుడుచుకుంది అరుంధతి. మీరు అప్పుడప్పుడు వస్తారని మాట ఇవ్వండి అంది చెయ్యి ముందుకు చాస్తూ. రాలేను. అమ్మ, సీతాపతి కూడా మారిపోయారు. నేను మళ్ళీ వస్తే కలతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. రాలేను. కానీ నీ జ్ఞాపకం మధురమైన ఆలాపనగా ఎల్లప్పుడూ నా హృదయంలో ధ్వనిస్తూనే ఉంటుంది. ఆ అనుభూతి చాలు నాకు ఈ జీవితానికి. కళ్ళు ఎర్రబడ్డాయి. కనురెప్పల్ని గట్టిగా మూసుకున్నాడు. కన్నీటిని ఆపుకో ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకుంది అరుంధతి. రేపటి నుండి రాజారావు తనకు కనిపించడు అనే భావం రాగానే ఆమె హృదయంలో భూగోళమంతా ఖాళీ, ఏదో ఏర్పడినట్లు బాధపడసాగింది. అమ్మాయి అరు, అత్తగారి కేకతో ఇద్దరు వాస్తవ ప్రపంచంలోకి వచ్చారు. అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. కళ్ళు తుడుచుకో అన్నాడు రాజారావు. కళ్ళు తుడుచుకుని సర్దుకుని కూర్చుంటూ అరుంధతి గదిలోంచి వెళ్ళిపోతుంటే
తన హృదయంలోంచి ఏదో భాగం వేరవుతున్నట్లుగా కలవరంగా చూశాడు. అత్తగారి ముఖం కోపంతో దుమదుమలాడుతుంది. అరుంధతికి భయం వేసింది. ఆమె ఏ గొడవ చేస్తుందోనని, రాజాని ఏమైనా అంటుందేమోనని అపరాధినిలా తల వంచుకుని నిల్చుంది. తమ మాటలు గాని వినలేదు కదా. అమ్మా, మన వంశం మచ్చలేని వంశం. నీ పేరు అరుంధతి. నీ వల్ల ఈ వంశగౌరవం పెరగాలి. అత్తగారి కంఠం కంచులా కంగుమని మోగింది. ప్రశ్నార్థకంగా తల ఎత్తి చూసింది. అర్థమైందనుకుంటాను అంటూ గిర్రున తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది శాంతమ్మ. అరుంధతి మంచం మీద వాలిపోయి కుమిలి కుమిలి ఏడ్చింది. సాయంత్రం అవుతుండగా అలసిపోయిన ఆమెకు నిద్ర పట్టింది. మాధవి కెవ్వుమనటంతో మెలకువ వచ్చి పరిగెత్తుకొచ్చింది. సీతాపతి మాధవి వీపు మీద రెండు అంటించాడు. అరుంధతిని చూశాక, ఎందుకు పసిదాన్ని అంతేసి దెబ్బలు వేస్తారు అంటూ అడ్డం వచ్చింది అరుంధతి. సీతాపతి గుడ్లు ఎర్ర చేసి భార్య ముఖంలోకి చూశాడు. ఆమె పిల్లనెత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్ల ఏడుపు విని బయటకు వచ్చిన రాజాను చూసి చూడనట్లే ఉండిపోయాడు. తల్లిని నీళ్లు తోడమన్నాడు. స్నానం చేస్తున్నంతసేపు తల్లి కొడుకులు దేని గురించో మాట్లాడుకోవడం చూసింది అరుంధతి. ఆమెకు ఒళ్ళు మండింది. ముఖ్యంగా రాజాని నిర్లక్ష్యంగా చూడడం ఆమెకి సహించరానిదిగా ఉంది. భోజనాల దగ్గర సీతాపతి రాజారావుతో మామూలుగానే మాట్లాడడం చూసి అరుంధతి మనస్సు తేలికపడింది. ఇద్దరు వెన్నెట్లో కూచులు వేసుకుని కూర్చుని చాలా సంగతులు మాట్లాడుకున్నారు. అరుంధతి అన్నం తినలేదు. తలనొప్పిగా ఉందని వంకపెట్టింది. శాంతమ్మ కూడా అంత బలవంతం చెయ్యలేదు. మీ వేషాలను నెచ్చలేదు అన్నాడు సీతాపతి ఆ రాత్రి గదిలో కాలు పెడుతూనే. ఒక క్షణం ముఖంలోకి చూసింది. దానికి నేనేం చేయగలను అంది తాపీగా. అరుంధతి నుంచి సీతాపతి ఆశించిన జవాబు వచ్చింది. బతిపోయినంత పనైంది. బుద్ధి లేకపోతే సరి అన్నాడు కటువుగా. నేనంత బుద్ధిలేని పనులు ఏమీ చేయడం లేదు అంది అంత తాపీగాను. ఆవిడ అంత నిర్లక్ష్యంగా జవాబులు ఇస్తుంటే సీతాపతి కోపంతో వణికిపోయాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకం చూడలేదని అనుకుంటుందట. అలా అనుకోకపోతే అది పాలు తాగలేదు, అది బతకాలి గనుక అలా అనుకోక తప్పదు. అరుంధతి మాటలకు అర్థం బోధపడలేదు. దాంతో పిచ్చి కోపం వచ్చేసింది సీతాపతికి. నోర్మి, ఏకులా వచ్చి మేకులా తయారయ్యవు. తిండికి కూడా లేని దాన్ని తెచ్చి నెత్తిని ఎక్కించుకున్నందుకు మా బాగా తయారు చెయ్యావు ఎసడింపుగా అన్నాడు. అరుంధతి అహం మీద గట్టి దెబ్బ తగిలింది. తిండికి లేకపోతే మీ ఇంటికి పెట్టమని నేను రాలేదుగా. మీరే వెతుక్కుంటూ వచ్చి నా అందం చూసి మైమరిచిన డబ్బు ఎర్రగా చూపించి నన్ను కొనుక్కున్నారు. లేకపోతే మీ అందం చదువు చూసి మా నాన్న. నోర్మి. అరుంధతికి కళ్ళు ముందు మంటలు కనిపించాయి. ఏం జరిగిందో తెలుసుకునేటప్పటికి చెంప మండిపోతుంది. సీతాపతి కోపంతో బుసలు కొడుతున్నాడు. అరుంధతికి ఎదురు తిరగాలని, నువ్వంటే నాకు ఇష్టం లేదని, నువ్వంటే నాకు అసహ్యమని అరిచి చెప్పాలని ఉంది. ఆడదాని మీద చెయ్యి చేసుకునే మగవాడంటే తనకు గౌరవం లేదని అనాలని ఉంది. రాజారావును చూసి నేను ప్రేమిస్తున్నాను వెలుగెత్తి అరవాలని ఉంది. కానీ అందులో ఏ ఒక్కటి చేయలేదు. మౌనంగా తల వంచుకుని కూర్చుంది. ఆ సమయంలో తను ఎదురు తిరిగితే పెద్ద రవస అవుతుందని, ఆ విషయం రాజారావుకి తెలిస్తే ఉన్న పాటున అక్కడి నుంచి వెళ్ళిపోతాడని ఆమెకి తెలుసు. అందుకే ఉబికి వస్తున్న కోపాన్ని, రోషాన్ని, అభిమానాన్ని, ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంది. మౌనంగా శిలా ప్రతిమలా కూర్చుని ఉండిపోయింది. తెల్లవారుతుండగా అరుంధతికి మెలకువ వచ్చింది. అప్పటికే మాధవి లేచి బోసు నవ్వుల్ని వెదజల్లుతూ మంచం మీద కూర్చుని ఉంది. సీతాపతి అప్పటికే నిద్రలేచి వెళ్ళిపోయాడు. అరుంధతి పిల్లని ఎత్తుకుని వంటింట్లోకి వచ్చింది. రంగడు పాచి పనులన్నీ చేసేశాడు. పాలు కాచి పిల్లకు పట్టింది. కాఫీ కాచి శాంతమ్మకి ఇచ్చింది. వంట పని శాంతమ్మ చేసిన కాఫీ మాత్రం 2 వేళలా అరుంధతి కాస్తుంది. భర్త కనిపించకపోవడం చూసి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లారని అత్తగారిని అడగాలనుకుంది. కానీ అడగబుద్ధి పుట్టలేదు. మరో గ్లాసులో కాఫీ తీసుకుని రాజాకి ఇవ్వడానికి బయలుదేరింది. రాజాకు కాఫీ నేను ఇస్తానులే అంటూ శాంతమ్మ అరుంధతి చేతిలో గ్లాసు అందుకుంది. అరుంధతికి తల కొట్టేసినట్లయింది. ఎవరూ ఇవ్వనక్కర్లేదు, నేనే వచ్చాను అంటూ నవ్వుతూ కాఫీ తీసుకున్నాడు రాజారావు. అరుంధతి కేసి జాలిగా బాధగా చూశాడు. నవ్వుతున్న అతని ముఖంలో కళ కాంతి లేదు. ముఖం వెలవెలపోతుంది. దాన్ని దాచడానికే నవ్వు తెచ్చిపెట్టుకున్నాడని స్పష్టంగా తెలిసిపోతుంది. సీతాపతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? కనిపించడం లేదు. శాంతమ్మను రాజారావు అడిగాడు. శాంతమ్మ ఓ క్షణం ఆలోచించి ఏలూరి వెళ్ళాడు అంది. అరుంధతి విస్మయంగా చూసింది. ఏలూరు వెళ్ళాడా? ఆలోచనలో పడ్డాడు రాజారావు. అవును బాబు, ఏదో అర్జెంటు పని ఉందంటూ వెళ్ళాడు. నాతో మాట మాత్రానికైనా అనలేదే? సాలోచనంగా అన్నాడు. తెల్లవారుజామునే వెళ్ళాడు.
నువ్వు మంచి నిద్రలో ఉన్నావని లేపడం ఎందుకులే అని వెళ్ళి ఉంటాడు అంది శాంతమ్మ. అరుంధతి రాజారావు వైపు దీనంగా చూసింది. వెళ్ళిపోదామనుకుంటున్నావా? మంచివాడివే, ఇంకా ఆరోగ్యం గుర్తుపడలేదు. నువ్వు వెళతానంటే మాత్రం మేము వెళ్ళనిస్తామా అంది శాంతమ్మ. అరుంధతి శాంతమ్మ మాటల్లో నమ్మకం కుదరనట్లు చూసింది. కానీ ఆమె ముఖంలో నిజాయితీ కనిపించింది. రాజారావు కూడా శాంతమ్మ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. అతనికి ఆమె మాటల్లో నిజం ఎంతవరకు ఉందో అర్థం కాలేదు. తనను వెళ్ళనివ్వరా? మరి వారి ప్రవర్తనలో ఆ మార్పు తను గమనించలేదని అనుకుంటున్నావా? మళ్ళీ ఎప్పుడు వస్తాడు సీతాపతి అన్నాడు రాజారావు. 2 రోజుల్లో వస్తాడు అంది. శాంతమ్మకు ఆ విషయంలో సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్లు కనిపిస్తుంది. 2 రోజుల దాకా రాడా? తన భర్త ఏలూరు వెళ్ళి అంతకాలం ఎప్పుడూ లేడే. బహుశా తను తొందరపడి రాత్రి అలా ప్రవర్తించినందుకు బాధపడి ముఖం చాటు వేశాడేమో. అంతే అయ్యుంటుంది. తనే ఆయన్ను రెచ్చగొట్టిందేమో. అతను కోపంగా ఉన్నాడని తెలుసుకొని మౌనంగా ఉంటే బాగుండేది. 2 రోజుల దాకా రాడా? అయితే నాకు కనిపించడన్నమాట. రాజారావు మాటలకు దెబ్బ తగిలినట్లు చూసింది అరుంధతి. అదేం, వాడు రాకుండానే వెళ్ళిపోతావా? తొట్రుపాటుతో అడిగింది శాంతమ్మ. అవును, ఈ రాత్రికే వెళదామనుకుంటున్నానమ్మా అంటూ శాంతమ్మ మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజారావు. ఆ రోజంతా రాజారావు అరుంధతిని తప్పించుకునే తిరిగాడు. శాంతమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పసాగాడు. నవ్విస్తున్నాడు. కానీ ఆ నవ్వు వెనక అతని హృదయం రోధిస్తూనే ఉంది. శాంతమ్మ కూడా బాధపడుతూనే ఉంది. అరుంధతి అశాంతిగా ఇల్లంతా కలియ తిరుగుతుంది. సంధ్యా చీకట్లు కమ్ముతున్నాయి. అరుంధతి దీపాలు వెలిగించి పెట్టింది. ఒక లాంతరు రాజారావు గదిలో పెట్టడానికి వెళ్ళింది. రాజారావు కిటికీ ముందు నిల్చుని చువ్వలు పట్టుకుని ఉన్నాడు. బయటకు చూస్తున్నాడు. అరుంధతి వైపు అతని వీపు ఉంది. దీపం అక్కడ పెట్టింది. రాజారావు వెనక్కి తిరుగుతాడేమో అని ఒక క్షణం అలాగే నిల్చుంది. కానీ రాజారావు వెనక్కి తిరగలేదు. కావాలని అలా నిల్చున్నాడని అర్థం చేసుకుంది అరుంధతి. వసారలో లాంతరు ఉంచడానికి వెళ్ళిపోయింది. శాంతమ్మ వెంకన్నతో పొలం విషయాలు, ఆ సంవత్సరపు పంటల్ని గురించి మాట్లాడుతుంది. తన తాటితోపు ఆకులకి బేరం వచ్చింది అమ్మగారు అన్నాడు వెంకన్న. ఎంతేమిటి? 300. పోయిన సంవత్సరం కంటే ఎక్కువే. ఖాయం చేశారా? అయ్యగారు ఊళ్ళో లేరుగా. ఇచ్చేయి, అంతకంటే ఎక్కువ రాదులే. అరుంధతికి ఆ సంభాషణ తమాషాగా అనిపించింది. ఎంత శ్రద్ధగా మాట్లాడుకుంటున్నారో. ఇంతకాలమైనా తనకు ఇంకా ఆ విషయాల్లో అభిరుచి కలగటం లేదు. అరుంధతి వెండి గిన్నెలో పాల అన్నం పెట్టింది. మాధవిని ఎత్తుకుని ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ గోరుముద్దలు పెడుతుంది. వెంకన్న శాంతమ్మ చెప్పుకుంటున్న మాటలు వింటుంది. కానీ ఆమె మనసు రాజా వైపుకు పోతుంది. ఎలాగైనా ఈరోజు ప్రయాణం ఆపాలని ఆలోచిస్తుంది. బరువైన అడుగుల శబ్దం వీధి వాకిట్లోంచి వినిపిస్తుంది. వీధి గుమ్మం కేసి చూసింది. అరుంధతి చేతుల్లోని గిన్నె కింద పడిపోయింది. పిల్లని గట్టిగా పట్టుకుని కొయ్యబారి నిల్చుండిపోయింది. అయ్యి బాబోయ్, పోలీసులు అన్నాడు వెంకన్న. శాంతమ్మ గబుక్కుని లేచింది. నిలువెల్లా వణికిపోతూ నిలబడింది. చలనరహితంగా నిలబడి ఉన్న అరుంధతి కళ్ల ముందు మరో నిమిషంలో రాజారావు పోలీసుల మధ్య నిలబడి కనిపించాడు. తెల్లగా పేలవంగా నాజుకుగా ఉన్న చేతులకు నల్లగా బలంగా కనిపిస్తున్న బీడీలు కనిపించాయి. అమ్మా, వస్తాను. సీతాపతికి నా కృతజ్ఞతలు చెప్పు అంటూ ముందుకు 2 అడుగులు వేశాడు. అరుంధతి ముందు ఓ క్షణం నిలబడ్డాడు. ఆమె కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు సెలవు. ఈ జీవితానికి ఇది చాలు, హాయిగా చచ్చిపోగలను అని చెబుతున్నట్లుంది. పోలీసుల మధ్యగా నడుస్తూ వెళ్ళిపోతున్న రాజారావును చూస్తూ నిలబడిపోయారు శాంతమ్మ, అరుంధతి. అరుంధతికి రాజారావు పోలీసులు అరిగిపోయిన ఫిలుల్లో బొమ్మల్లా మసకమసకగా కదిలిపోతూ కనిపించారు. రాజారావు అరెస్ట్ అయిన 3వ నాటి సాయంత్రానికి కానీ సీతాపతి ఇంటికి రాలేదు. అరుంధతికి సీతాపతే రాజారావు ఆచూకీ ఇచ్చాడని గట్టి నమ్మకం కలిగింది. శాంతమ్మకు కూడా తెలియకపోలేదనుకుంది. మనస్సు అసహ్యంతో నిండిపోయింది. సీతాపతిని తలుచుకున్న శాంతమ్మ కనిపించిన అరుంధతి మనసు జుగుచుతో నిండిపోయేది. శాంతమ్మతో ఆ 2 రోజులు ఒక్క మాటైనా మాట్లాడలేదు. శాంతమ్మ కూడా అరుంధతిని పలకరించలేదు. ఆమె దేనికో బాధపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సంచి నిండా పళ్ళు కొనుక్కుని పట్టుకొచ్చాడు. కొన్ని వస్తువులు, పత్రికలు కూడా తెచ్చాడు. పువ్వులు తెచ్చాడు. వస్తూనే అరు అరు అంటూ కేకలు పెట్టాడు. వంటింట్లో ఉన్న అరుంధతికి అసహ్యంతో ఒళ్ళు జలధరించింది. అయిష్టంగానే లేచి వచ్చింది. అప్పటికే సీతాపతి శాంతమ్మకు పళ్ళు పూలు ఉన్న సంచి అందించాడు. ఇదిగో అరు,
నీకోసం పుస్తకాలు తెచ్చాను ఉత్సాహంగా అందించబోయాడు. అరుంధతి చెయ్యి చాపలేదు. నిరసనగా చూసింది. ఇంకా కోపం తగ్గలేదా అన్నాడు నవ్వుతూ. అరుంధతి ముఖం తిప్పుకుంది. సీతాపతి నిరుత్సాహంగా పుస్తకాలు పక్కనే ఉన్న అల్లుమారలో పెట్టాడు. అమ్మా, రాజా ఏడి? ఈ వేళప్పుడు బయటికి వెళ్ళడే అన్నాడు సీతాపతి. అరుంధతి చివ్వున తాచులా తలెత్తి చూసింది. శాంతమ్మ పలకలేదు. కొడుకు ముఖంలోకి అదోలా చూస్తూ నిల్చుండిపోయింది. ఏమిటర్రా అలా చూస్తారు? ఒక్కళ్ళు మాట్లాడరే? ఎవరూ మాట్లాడలేదు. శాంతమ్మ పెదవులు కదిలి మళ్ళీ ఆగిపోయాయి. అరుంధతికి భర్త మీద కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏమీ ఎరగనట్లు ఎలా అడుగుతున్నాడు? ఇంత నాటకమా? మనసలా వచ్చింది అంత అమాయకంగా ప్రశ్నించడానికి? తను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ఏమీ ఎరగనట్లు అమాయకంగా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు? ఏమిటమ్మా కొత్తవారిని చూసినట్లు చూస్తావు? రాజా ఎక్కడంటే మాట్లాడవే? విసుగ్గా అడిగాడు. అరుంధతికి సీతాపతిని ఎవరైనా లాగి లెంపకాయ కొడితే బాగుండును అనిపించింది. నీకు తెలియదా? శాంతమ్మ నిదానంగా అడిగింది. ఈ మధ్య ఆమె కూడా నాటకం ఆడుతుంది. ఇదంతా తనకు అనుమానం రాకుండా ఉండడానికే. నాకేం తెలియదే, వెళ్ళిపోయాడా? నేను లేకుండా ఎందుకు పోనిచ్చావమ్మా అన్నాడు సీతాపతి. శాంతమ్మ కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది. ఏమిటమ్మా ఏదోలా చూస్తున్నావు? అసలు ఏం జరిగింది? రాజా కోపగించుకుని వెళ్ళిపోయాడా? వెళ్ళే రోజు నేను వాడితో ఒక్క మాట కూడా చెప్పలేదు. అందుకే కోపం వచ్చి ఉంటుంది బాధగా అన్నాడు సీతాపతి. శాంతమ్మ ఏదోగా చూసింది. రాజాను పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు. ఒక్కొక్క మాటనే నొక్కుతూ అంది. సీతాపతి అర్థం కానట్లు అయోమయంగా చూశాడు. అరుంధతికి ఒళ్ళు మండిపోతుంది. తిరస్కారంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అరుంధతి చూపులోని భావం లీలగా స్ఫురించింది సీతాపతికి. తలపట్టుకొని కూలబడ్డాడు. అమ్మా, అది తనను అలా చూడ్డానికి కారణం ఇదా? అంటే వాళ్ళు తనే రాజాను పట్టించినట్లు అనుకుంటున్నారా? చేసుకున్న పెళ్ళం తనను అంత నీచంగా అర్థం చేసుకుంటుందా? కన్నతల్లి కూడా తనను అనుమానిస్తుందా? సీతాపతికి తన మీద తనకే జాలి వేసింది. లే బాబు, స్నానం చెయ్యి అంది శాంతమ్మ కొడుకును తల నిమురుతూ. అమ్మా, నువ్వు కూడా. లేదు బాబు, నువ్వు అలాంటి పని చెయ్యవని నా మనసు ఓ పక్కన చెబుతూనే ఉంది. నేను నా కన్నబిడ్డనే అనుమానించాను. పాపిష్టిదాన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ అంది. పోనీలేమ్మా, ఇప్పటికీ నేను చెప్పకుండానే సంజాయిషి ఇచ్చుకోకుండానే నమ్మావు. నాకు అంతే చాలు అన్నాడు లేచి నిల్చుంటూ. ఆ రాత్రి సీతాపతి అన్నం తినలేదు. అతని మీద కసి తీర్చుకోవడానికన్నట్లు అరుంధతి ఒక ముద్ద ఎక్కువే తింది. ఆమెకి భర్త ముఖంలోకి చూడాలని లేదు. అతని మాటలు వినాలని లేదు. సీతాపతి పరిస్థితి కూడా అలాగే ఉంది. మనస్సంతా మంచుతెరలు కప్పినట్లు అయింది. తన భార్య తనను అంత నీచంగా అర్థం చేసుకుందా? ఆమె ఆడదేనా? వివాహిత అయి ఉండి పరాయి మగవాడి మీద మోజు పడుతుందని తెలుసుకొని కూడా తను భరించాడే. ఆదర్శమూర్తి అయిన రాజా తనకు ద్రోహం చెయ్యడని తనకు తెలుసు. కానీ అతడు బాధపడుతున్నాడని, తన భార్యే అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని తెలిసి బాధనంతా దిగుమింగుకున్నాడే. ఆ రాత్రి అరుంధతిని కొట్టినందుకు తను ఎంత బాధపడ్డాడు. మళ్ళీ అంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉత్సాహంగా ఇంటికి వచ్చాడే. తను రాజాన్ని పట్టించాడా? ఎంత నిరసనగా చూస్తుంది తన వైపు. ఆ కళ్ళల్లో తన మీద అసహ్యం గూడు కట్టుకుని స్పష్టంగా కనిపించింది. తను రాజాను ఎంత ప్రేమిస్తాడో అరుంధతికి తెలియదా? అలాంటి తను రాజాను పోలీసులకు అప్పగిస్తాడా? ఎద్దుకు గుండెల్ని ఇచ్చి తన బిడ్డ ప్రాణాలను రక్షించాడే. ఆ దెబ్బకు అతని ఆరోగ్యమే ధ్వంసమైందే. అలాంటి రాజాను తను అరెస్టు చేయిస్తాడా? ఈ 4 సంవత్సరాల దాంపత్య జీవితంలో అరుంధతి తనను అర్థం చేసుకుంది ఇంతేనా? సీతాపతికి అరుంధతి మీద ఏహ్యభాయం కలిగింది. మనసును ఏదో నిర్లిప్తత, ఉదాసీనత కప్పేశాయి. ఆ భార్యాభర్తలిద్దరిలో ఎవరూ ఎవరిని పలకరించలేదు. ఎవరికి ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. ఇద్దరూ నిద్రపోలేదు. కదులుతూనే ఉన్నారు. వారి వారి ఆలోచనల్లో ఆ రాత్రంతా గడిపారు. ఆ రోజు మాధవి పుట్టినరోజు. ఉదయమే తలంటి పోసి కొత్త బట్టలు వేశారు. 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలో కాలు పెట్టింది మాధవి. రాజా అరెస్ట్ అయ్యి దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఆ సంవత్సరంలో ఒక్కసారి కూడా సీతాపతి భార్యను పలకరించలేదు. తలెత్తి చూడలేదు. అరుంధతి తన తప్పు తెలుసుకుంటుందని ఆశించాడు. కానీ అరుంధతిలో పట్టుదల ఎక్కువయింది. శాంతమ్మ ఎన్నో విధాల కొడుక్కి చెప్పి చూసింది. సీతాపతి బెల్లం కొట్టిన రాయిలా వింటూ ఉండిపోయేవాడు. కొడలికి చెప్పాలని చూసింది. కానీ లాభం లేదని ఊరుకుంది. శాంతమ్మ ఒంటరిగా కూర్చుని కొడుకు బతుకుని తలచుకుని కుమిలి కుమిలి ఏడ్చేది. ఆ కుటుంబ విషయాలు
బయటికి మాత్రం పొక్కలేదు. అరుంధతికి ఇంటి విషయాల్లో కల్పించుకోవడం ప్రారంభించింది. ఒకరోజు శాంతమ్మ ఇంటి మంగళకి బస్తా ఒడ్లు ఇస్తుంటే అరుంధతి అడ్డుపడింది. అందులో సగమే ఇచ్చి పంపించింది. శాంతమ్మ మనస్సు నొచ్చుకుంది. ఇంటి విషయాలు పట్టకుండా ఉండటానికే ప్రయత్నిస్తుంది, కానీ తప్పడం లేదు. ఒకరోజు సాయంత్రం వెంకన్న వచ్చి పొగాకు కాడ అడిగాడు. పొగాకు లేదు, ఏమి లేదు, వెళ్ళు వెళ్ళు అంటూ విదిలించింది అరుంధతి. పొగాకు కాడతో వాకిట్లోకి వచ్చిన శాంతమ్మ కోడలి తొందరపాటుకు నొచ్చుకుంది. వెంకన్న నేను ఈ ఇంట్లోకి కాపురానికి వచ్చినప్పటి నుంచి కనిపెట్టుకుని ఉన్నాడు. వెంకన్నను పాలేరుగా ఎవరూ చూడలేదు. అందరం ఇంటి పెద్దగా గౌరవించాం అంది శాంతమ్మ. పాలేరును పాలేరుగా చూడగా ఇంటి యజమానిగా చూసి దద్దమ్మను కాను నేను అంటూ విసురుగా వెళ్ళిపోయింది లోపలికి. శాంతమ్మకు మతిపోయినంత పని అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది, కానీ కొడుకు చెవిని వెయ్యలేదు. ఆనాటి నుంచి శాంతమ్మ కొడలిని పలకరించడమే మానేసింది. అరుంధతికి మరీ కసి ఎక్కువ కాసాగింది. తప్పు చేసి పైగా తనను సాధిస్తారే, ఎవరికి వారిగా బతుకుతున్న ఆ ఇంట్లో అందరి మనస్సులను అలరింపచేస్తున్నది మాధవి ఒక్కతే. సీతాపతి ఇంట్లో ఉన్నంతసేపు మాధవిని భుజాల మీద నుంచుకుని దింపేవాడు కాదు. ఆ తర్వాత నాయనమ్మను వదిలేది కాదు మాధవి. తల్లి దగ్గర ఉండేది కాదు. మాధవికి భోగిపళ్ళు పోశారు. ముత్తైదవులు వచ్చి వెళ్ళారు. పిల్ల తెల్లగా సున్నితంగా బొద్దిగా పూలచెండులా ఉంది. శాంతమ్మ వెన్నెల్లో మంచం వేసి పిల్లను పడుకోబెట్టి జోలపాట పాడుతుంది. ఇంకా వేడిగానే ఉంది వాతావరణం. రామమందిరం దగ్గరికి వెళ్ళిన సీతాపతి తిరిగి వచ్చాడు. ఏమ్మా, పాప ఇంకా నిద్రపోలేదు? అందరూ వచ్చి వెళ్ళారా? తల్లి మంచం దగ్గర నిల్చుని పలకరించాడు. అందరూ వచ్చారు. పిల్లకు దిష్టి తగులుతుందేమోనని భయం వేసింది. అందరూ దాని అందాన్ని గురించి ఒకటే పొగడేయడం. వస్తున్నాను, పద అన్నం పెడతాను. ఇప్పుడే కళ్ళు మూసింది, కదిలితే లేస్తుందేమో అంది శాంతమ్మ. తొందరేం లేదులే అంటూ లోపలికి వెళ్ళిన సీతాపతికి వెక్కిళ్ళు వినిపించాయి. అరుంధతి ఏడుస్తుందా? తను మరీ కఠినంగా ప్రవర్తించటం లేదు కదా. ఏదో చిన్నతనం వల్ల తనను అర్థం చేసుకోకపోవచ్చు. అంత కాఠిన్యమా? ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో. ఈ సంవత్సరం రోజులుగా ఒక్కసారి కూడా తన పలకరించి ఎరగడు. సీతాపతి మనసు కరిగింది. వెళ్ళి హృదయానికి గాఢంగా హత్తుకుని ఓదార్చాలనిపించింది. చిన్నగా అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళాడు. అరుంధతి వీపు వాకిలి వైపు ఉంది. వెనగ్గా వెళ్ళి నిలిచినాడు. సీతాపతికి ఒళ్ళంతా కొయ్యిపారినట్లు అయ్యింది. అరుంధతి రాజాఫోటోను చూస్తూ ఏడుస్తుంది. గిరుణ్ణి వెనక్కి తిరిగాడు. మంచం మీద పడిపోయి తల గట్టిగా పట్టుకున్నాడు. వేళ్లకు కణతలు అదరడం తెలుస్తూ ఉంది. తల్లి భోజనానికి పిలిచింది. యాంత్రికంగా లేచి వెళ్ళాడు. తను అన్నం తిన్నది లేనిది కూడా అతనికి తర్వాత జ్ఞాపకం లేదు. వేసవికాలం గాల్పులు ప్రారంభం అయ్యాయి. సీతాపతి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. పొలం మీద ఆ రోజుల్లో పని ఏమీ ఉండదు. అయినా ఎక్కువ కాలం బయటే ఎక్కడో ఏ రచ్చబండం మీదనో రామమందిరం మీదనో గడుపుతున్నాడు. గడపలో అడుకుంటున్న కూతుర్ని ఎత్తుకుని సీతాపతి లోపలికి వచ్చాడు. అరుంధతి మళ్ళా ఇంట్లో గోడకు చేరబడి కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. శాంతమ్మ ఒంట్లో బాగాలేదు. మంచం వాల్చుకుని పడుకుని ఉంది. ఏరా నాయనా, 11 అయినా ఇంకా అన్నానికి రాలేదు అంటూ మంచం పెట్టి మీద కూర్చుంది శాంతమ్మ. మాధవి తండ్రి చేతిలో ఉన్న పత్రిక కోసం చేతులు చాస్తుంది. సీతాపతి అరుంధతి దగ్గరగా వచ్చి పత్రికను ఆమె ఒళ్ళోకి విసిరేశాడు. అరుంధతి త్రుళ్ళిపడింది. ఎదురుగా భర్త, తన ఒళ్ళో పత్రిక. సీతాపతి ముఖం రాయిలా బిసుకుపోయి ఉంది. అరుంధతి మనసు అనిష్టాన్ని ఊహించి దడ్దరా కొట్టుకుంది. ఏదో వాత వచ్చి ఉండాలి. ఆ వాత ద్వారా భర్తకు తన మీద కసి తీర్చుకున్నట్లు ఉండాలి. లేకపోతే ఏనాడూ లేనిది ఇవాళ ఇలా పత్రిక తెచ్చి ఇవ్వడమేమిటి? రాజాను కాల్చేశారా? అరుంధతి వణిగిపోయింది. పత్రికను చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే చెయ్యి వణికింది. సీతాపతి అరుంధతిని తీవ్రంగా చూస్తున్నాడు. పత్రిక తెరుస్తూనే పెద్ద పెద్ద అక్షరాల్లో ఉన్న వార్త కనిపించింది. అరుంధతికి చదవాలని లేదు, చదవకుండా ఉండలేదు. ఆమె కళ్ళు ఆదుద్దాగా ఆ అక్షరాల మీద పాకాయి. ప్రముఖ విప్లవకారుడు రాజారావు విడుదల. పోలీసులు కాన్స్టేషన్ క్యాంపులో ఉన్న రాజారావు లొంగుబాటు. పార్టీకి రాజీనామా ఇచ్చాడు. వాళ్ళ పార్టీ రహస్యాలను కూడా బయటపెట్టాడు. ఫలితంగా పోలీసులు చాలామందిని పట్టుకున్నారు అని ఉంది. అరుంధతి ఆ వార్తను నమ్మలేనట్లు మళ్ళీ మళ్ళీ చదివింది. తేలిగ్గా నిట్టూర్చింది. పోనీ బతికి సుఖంగా ఉండడమే కావాల్సిందే. అరుంధతి ముఖంలోకి భావాలను చదువుతూ నిల్చున్నాడే సీతాపతి. శాంతమ్మకు గాబరా వేసింది. మాధవి తల్లి చేతుల్లో ఉన్న పేపర్ తీసుకుని కింద వేసుకుని దాని మీద కూర్చుని నవ్వింది. అరుంధతి
కూతురు కింద నుంచి ఆ పేపర్ లాగబోయింది. మాధవి లేవలేదు. పేపర్ చిరిగింది. సత్యాపతి వ్యంగ్యంగా చిరునవ్వు నవ్వాడు. ఏమిట్రా బాబు, ఆ పేపర్లో ఏమొచ్చింది? శాంత మాదుద్దాగా అడిగింది. సీతాపతి అరుంధతి ముఖంలోకి చూశాడు. మన రాజారావు బాగానే ఉన్నాడుగా? శాంతమ్మ భయపడుతూ అడిగింది. వాడికేం బాగానే ఉన్నాడు. పాపి చిరాయువు అన్నాడు సీతాపతి. శాంతమ్మ చూస్తూ నిలబడిపోయింది. వాడు పార్టీకి రాజీనామా ఇచ్చాడు. పోనీ నాయన, చల్లని వార్త వినిపించావు. సుఖంగా బిడ్డ ఇంటి పట్టున ఉంటాడు. ఏం చల్లని వార్త? నీచుడు తను నమ్మిన ఆదర్శాలకు, తను నమ్మిన పార్టీకి కూడా ద్రోహం చేశాడు. పార్టీకి రాజీనామా ఇవ్వటమే కాదు, పార్టీ రహస్యాలను కూడా బయటపెట్టాడు. ఎంతోమంది అరెస్ట్ అయ్యారట. ఎంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారో ఎవరికీ తెలుసు. పిరికి పంద, ద్రోహి, కసిగా అన్నాడు సీతాపతి. శాంతమ్మ నమ్మలేనట్లు చూసింది. రాజాగాడు అంతమని చేస్తాడంటే నీకు నమ్మకం కలగడం లేదు కదూ? అవును, ముందు నాకు అలాగే అనిపించింది. ఆనాడు వాడు నాలో బలహీనత ఏర్పడింది అన్నప్పుడు అర్థం చేసుకోలేదు. ఈనాడు నాకు అర్థమవుతుంది ఆ బలహీనత ఏదో. గతాన్ని నెవరు వేసుకుంటున్నాడు సీతాపతి చిన్నగా. శాంతమ్మ అలాగే వింటూ నిల్చుంది. తన పార్టీకి, తన ఆదర్శాలకు, నమ్మకాలకు ద్రోహం చేసిన వాడు ఎవరికి చెయ్యడు? అవును, ద్రోహం చేసే ఉంటాడు, సందేహం లేదు. తనకు తనే నచ్చ చెప్పుకున్నట్లు అంటూ నిలిచిన సీతాపతి వైపు బెదురుగా చూసింది అరుంధతి. సీతాపతి వాలకం చూస్తుంటే శాంతమ్మకు భయం వేసింది. అతను అన్న చివరి మాటల్లో ఏదో నిగూఢ అర్థం ఉన్నట్లు అనిపించింది అరుంధతికి, శాంతమ్మకు. అరుంధతికి ఆ రాత్రి గదిలోకి వెళ్ళాలంటేనే భయం వేసింది. గంటల్లో భర్త రూపంలోనే ఏదో మార్పు వచ్చినట్లు అనిపించి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. పేపర్ల వార్త చదివిన నాటి నుంచి సీతాపతి మరీ మారిపోయాడు. ఎప్పుడూ మౌనంగా రాతి మనిషిలా కనిపిస్తుంటాడు. తల్లితో కూడా అంతగా మాట్లాడాడు. అడిగిన దానికి జవాబిస్తాడు. అరుంధతి అతని చాలా దూరంగా వీలైనంత వరకు ఎదురుపడకుండా ఉంటుంది. సీతాపతి పిల్లను కూడా అంత పలకరించడం లేదు. మాధవి మరీ అల్లరి చేసి చేతులు చాస్తే తప్పనిసరిగా ఎత్తుకొని ఇట్టే దించేస్తున్నాడు. మరీ తోచనప్పుడు పిల్లలతో కబుర్లు చెబుతూ కూర్చుంటాడు. శాంతమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. లోపల కుమ్మిలిపోతుంది. ఆ రోజు సాయంత్రం మాధవిని ఆడిస్తూ శాంతమ్మ సావిట్లో కూర్చుంది. రంగడు సంధ్యాకసుపు చమ్ముతున్నాడు. అరుంధతి స్తంభానికి ఆనుకుని నిల్చుంది. ఏమీ తోచక రంగడితో మాటలు పెట్టుకుంది. ఒరే రంగడు, నీకు పెళ్ళయిందిరా? అడిగింది అరుంధతి. రంగడు ఊడుస్తూ లేచి నిల్చున్నాడు, చేతిలో చీపురు పట్టుకొని. వాడి ముఖంలో విచారరేఖలు చిక్కుపడుతున్నాయి. అయిందమ్మగారు అన్నాడు దిగులుగా. అదేమిట్రా, పెళ్ళయిందని అంత దిగాలుగా చూపుతున్నావు? అంది అరుంధతి. అయిందమ్మగారు, కానీ సంతోషం ఎక్కడా? ఏమైంది? అది ఇంకొకరితో మారుమనుము కట్టుకొని వెళ్ళిపోయిందమ్మగారు దిగులు పడుతూ అన్నాడు రంగడు. మంచి పని చేసింది అంది టపీమణి అరుంధతి. చివ్వుమణ తలెత్తి చూసింది శాంతమ్మ. రంగడు చేతిలో చీపురు వదిలేశాడు. విన్న వాళ్ళంతా అయ్యో పాపం అని జాలిపడడం తెలుసు రంగడికి. ఇంతవరకు ఆ మాట అనలేదు. అందుకే అయోమయంగా చూశాడు. ఎందుకు పోయిందిరా ఆలోచిస్తూ అడిగింది అరుంధతి. ఏమోనమ్మా, నాకే తెలవదు. ఆడంటే దానికి మనసుందేమో. ఆ విషయం గురించి ఏనాడూ ఆలోచించని రంగడికి అది కొత్త ప్రశ్నలాగానే ఉంది. అందుకే అది వెళ్ళిపోయింది. దానికి ఏం కావాలో నీకు తెలీదు. నువ్వొక అడవి మనిషివి అంది అరుంధతి. అవేం మాటలే? దానికి పొగరెక్కి అది పోతే వాణ్ణి అడవి మనిషి అంటావు? శాంతమ్మ నోరు తెరిచింది. అరుంధతి నిర్లక్ష్యంగా శాంతమ్మ వైపు చూడకుండానే ఉండిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అరుంధతి శాంతమ్మ ఉనికినే గుర్తించినట్లు మళ్ళీ రంగడిని ప్రశ్నించింది. రంగడి నల్లటి మొరటి ముఖంలో సిగ్గుతెరలు రెపరెపలాడుతున్నాయి. పెళ్లి పేరు అనగానే ఎంత ఆనందమో అనుకుంది అరుంధతి. ఏరా సిగ్గుపడుతున్నావు? రెండో పెళ్ళి అంటే కూడా అంత సిగ్గుపడాలా? అంది అరుంధతి. చేసుకుంటానమ్మగారు, వచ్చే మాఘమాసంలో చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు రంగడు. వంగి చీపురు అందుకుని తన పనిలో మునిగిపోయాడు. ఒరే రంగడు, అది కూడా పారిపోతే ఏం చేస్తావురా? ఒక పెళ్ళాన్ని ఏలుకోవడం చేతకాని వాడికి రెండో పెళ్ళాన్ని కాపాడుకోవడం మాత్రం తెలుస్తుందా? అంది అరుంధతి అదోలా నవ్వుతూ. ఆ మాటలు కేవలం రంగడిని ఉద్దేశించి అన్నట్లు అనిపించలేదు శాంతమ్మకి. ఆమె కళ్ళప్పగించి చూస్తూ కూర్చుంది. రంగడు బిక్కముఖం వేశాడు. మళ్ళీ గబగబా పెద్ద పెద్ద బారులు వేసి ఒడవసాగాడు. వాడికి రోషం వచ్చిందని తెలుసుకుని అరుంధతి నవ్వుకుంది. ఇదిగో పాప, ఈ కాగితం మీ అమ్మకి ఇవ్వు
అంటూ ఒక కరపత్రాన్ని మాధవి చేతికి అందించాడు సీతాపతి. మాధవి ఆ కరపత్రాన్ని అందుకుని మడిచి నోట్లో పెట్టుకోబోయింది. అరుంధతి గబగబా వెళ్ళి తీసుకుని ఆ కరపత్రాన్ని ఆత్రంగా చదవసాగింది. అది చదువుతూ ఉంటే అరుంధతి కళ్ళు సంతోషంతో మిలమిలలాడటం నీరెండలో స్పష్టంగా కనిపించింది సీతాపతికి. తల పంకించాడు. ఏమిట్రా నాయనా అది? మళ్ళీ ఏమొచ్చింది? శాంతమ్మ భయంతో గుండెలు చిక్క పట్టేస్తుంటే ప్రశ్నించింది. ఆ రాజాగాడికి ఈ ఊళ్ళో సన్మానం చేస్తున్నారట. నిజంగా? సంతోషంగానే ప్రశ్నించింది శాంతమ్మ. నిజమే, ఎందుకు చెయ్యరు? ఇప్పుడు వాడు అధికార పార్టీలో చేరాడు. ఎమ్మెల్యేగా నిల్చుంటున్నాడు. మన ఊళ్ళో వాళ్ళంతా ఆ పార్టీ వాళ్లేగా. ఘనంగా సన్మానం చేయబోతున్నారు అన్నాడు సీతాపతి. అంత గొప్పవాడయ్యాడా రాజా? అంది శాంతమ్మ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. గొప్పవాడు కాలేదు, పతనం అయ్యాడు. అధికార పిపాస బాగా నెత్తికెక్కింది. అందుకే ఈ పార్టీలోకి వచ్చాడు. ఒకసారి కాలు జారింది, ఎంత కిందకి పడిపోతాడో చూడాలి అన్నాడు సీతాపతి. శాంతమ్మకు అర్థం కాలేదు. కొడుకు రాజారావు మీద ఉన్న కోపం కొద్దీ ఏదో అంటున్నాడు అనుకుంది. అరుంధతికి మా అత్త మీద కోపం వచ్చింది. వేదవ బుద్ధి, కుళ్ళు బుద్ధి అనుకుంది. అరుంధతి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసిన రోజు, రాజాకు సన్మానం జరిగే రోజు రానే వచ్చింది. ఇందుపల్లి గ్రామాన్ని 2 రోజుల ముందు నుంచే అలంకరించారు. ఆ ఏర్పాట్ల గురించి, అలంకరణ గురించి రంగణ్ణి చాటుమాటుగా అడిగి తెలుసుకుంటుంది. ఊరు బయట గేటు కూడా కట్టారట. వింటుంటే అరుంధతి తనువెల్లా పులకించిపోయింది. రాజా గొప్పవాడని తను ఏనాడో గుర్తించింది. రాజా కోసం ఆ ఊరిని అలంకరించారు. రాజాకు అందరూ పూలమాలలు వేస్తారు, పోడేస్తారు. అందరి కళ్ళు అటే ఉంటాయి. ఆనాడు ఊరంతా రాజాను చూడటానికి ఒక చోట చేరతారు. అటువంటి రాజా ముందు తమ ఇంటికే వస్తాడు. దాంతో ఆ ఊళ్ళో తమ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. పరిపరి విధాల రాజాను గురించిన ఆలోచనలతోనే ఆ వారం అంతా గడిపింది. కాలం నడక చీమనడకలా అనిపించింది ఆమెకు. బుధవారం ఉదయం నుంచే రాజా వస్తాడని ఎదురు చూస్తుంది అరుంధతి. శాంతమ్మ కూడా ఉదయమే రాజా వస్తాడని, తన కొడుకు రాజాకు మధ్య ఏర్పడిన గండి మళ్ళీ పూడుతుందని ఆశించింది. మధ్యాహ్నం అయినా రాజా రాలేదు. శాంతమ్మ ఉండపట్టలేక కొడుకును అడగాలనుకుంది. సీతాపతి సావిట్లో కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు. సీతాపతి అశాంతిగా ఉన్నాడని గ్రహించింది శాంతమ్మ. రాజా కోసమే చూస్తున్నాడు. ఎంత లేదన్నా వాళ్ళ స్నేహమే వేరు అనుకుంది శాంతమ్మ. చుట్ట పారేసి లోపలికి వచ్చిన సీతాపతి, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. రాజా ఇంకా రాలేదేనరా అంది శాంతమ్మ మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ. అరుంధతి కుతూహలంగా చెవులు కిక్కిరించడం చూడసాడు సీతాపతి. లోపలే పళ్ళు కొరుక్కున్నాడు. ఇవాళేగా రాజా వచ్చే రోజు? మళ్ళీ శాంతమ్మే అడిగింది. హూ అన్నాడు సీతాపతి. మరి ఇంకా రాలేదే? ఇప్పుడే ఎందుకు వస్తాడు? మీటింగు సాయంకాలం 6:30కైతే అన్నాడు అరుంధతి వైపు చూస్తూ. అదేమిటిరా, మరీ ఆ సమయానికే వస్తాడా? ముందే రమ్మని రాయకపోయావు అంది శాంతమ్మ. తమ పార్టీ వాళ్లతో కలిసి కారులో వస్తారు. వేసవికాలమేగా, కార్లు ఊళ్ళో దాకా వస్తాయి. ఒక మంత్రిగారు కూడా వస్తున్నారట అన్నాడు సీతాపతి. ఆ మాటలు శాంతమ్మకి కాక ఇంకెవరికో వినిపిస్తున్నట్లు. కనీసం రాత్రి భోజనానికైనా వస్తాడుగా రాజా. అతనితో ఇంకెవరైనా వస్తారేమో కనుక్కుని కబురు చెయ్యి. వాళ్ళు రాగానే వంట చేస్తా అంది శాంతమ్మ. అక్కర్లేదు, భోజనాల ఏర్పాట్లు కూడా ఊళ్ళో పెద్దలే అందరికీ చేస్తున్నారు అన్నాడు సీతాపతి. స్వరం చాలా గంభీరంగా లోతుగా వినిపించింది. అయితే 2 రోజులు ఉండి వెళ్ళమని చెప్పు. అక్కర్లేదు, వాడి వట్టి నీచుడు, ద్రోహి. వస్తే వాడి ముఖం చూడను. పై పంచె దులిపి భుజం మీద వేసుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు సీతాపతి. శాంతమ్మ గుడ్లప్పగించి చూస్తూ నిల్చుండిపోయింది. అరుంధతి దిగాలు పడి గోడకు చేరబడి కూర్చుంది. ఆ సాయంత్రం అరుంధతి హడావిడిగా ముస్తాబు కావడం శాంతమ్మ, సీతాపతి గమనిస్తూనే ఉన్నారు. ఇరుగు పొరుగు ఆడవాళ్లు కూడా వెళ్తున్నారని విన్న అరుంధతి బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. పిల్లకు కూడా మంచి గౌను వేసింది. కానీ మాధవి నిద్రకు పడింది. శాంతమ్మ బయలుదేరుతున్నట్టు కనిపించలేదు. పిల్లని ఇంటి దగ్గరే వదిలి వెళ్లే ప్రయత్నంలో ఉంది అరుంధతి. సీతాపతి బోనులో పులిలా ఇంట్లో తిరుగుతున్నాడు. అమ్మాయి, ఎక్కడికి బయలుదేరావు? శాంతమ్మ కొడల్ని ప్రశ్నించింది చిన్నగా, కొడుకుకు వినపడకుండా. బొట్టు పెట్టుకుంటున్న అరుంధతి పలకలేదు. శాంతమ్మ జవాబు కోసం నిల్చుంది. సభకు వెళుతున్నాను. వాడికి ఇష్టం లేనట్లు ఉంది. అందుకే నేను మానేశాను. వాడు వెళ్లే ప్రయత్నంలో లేడు. అయితే అందుకు నిర్ణయం చేయమంటారు? నువ్వు కూడా వెళ్ళడం మంచిది కాదు. వాడికి అసలే పిచ్చి కోపం.
రాక రాక వస్తే ఒళ్ళు పైన తెలీదు అంది. శాంతమ్మ సిగ్గులుగా, నేను వెళతాను, వెళ్ళి తీరతాను. తప్పమ్మా, ఈ వంశంలో భర్తకు ఇష్టంలేని పనులు భార్యలు ఏనాడూ చెయ్యలేదు. అందుకే డబ్బుకు తక్కువే అయినా ఈ ఊళ్ళో అన్ని ఇళ్ల కంటే ఎక్కువ గౌరవం ఉంది ఈ ఇంటికి అంది శాంతమ్మ బాధగా. గౌరవం, గౌరవం? భార్యల్ని బానిసలుగా చూడడం గౌరవమా? వాళ్ళ దాసీలుగా పడి ఉండడం గౌరవమా? స్త్రీ పురుషుడి జీవిత భాగస్వామియే గాని దాసీ కాదు. స్త్రీకి ఒక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకు ఇష్టాయిష్టాలుంటాయని ఎందుకు ఆలోచించరు? నేను చేస్తున్న పని కాని పని కాదు. ఊళ్ళో అందరూ వెళ్ళే మీటింగ్కే వెళ్తున్నాను. ఆయనకి ఇష్టం లేకపోతే వెళ్ళరు. నేనెందుకు మానేయాలి? శాంతమ్మ తెల్లముఖం వేసింది. తన కోసం పెద్దలు గీసిన గేట్ల మధ్యలోనే, పెద్దలు దాని కోసం ఆలోచించి ఏర్పాటు చేసిన ఆచారాల్లోనే కాలం అంతా వెళ్ళబుచ్చింది శాంతమ్మ. ఆమెకు సొంత ఆలోచనలు అంటూ ఎప్పుడూ రాలేదు. భార్యాభర్త ఇష్టానికి అనుకూలంగా నడవాలని మాత్రమే ఆమెకు తెలుసు. శాంతమ్మకు అరుంధతి మాటలు అర్థం కాలేదు. ఒక స్త్రీ అలా మాట్లాడడం ఆమె ఎప్పుడూ వినలేదు, కనీసం చదవలేదు. ఏ పుస్తకంలోనూ, భారత రామాయణ కథల్లో ఎక్కడ ఏ స్త్రీ భర్త ఇష్టాన్ని ధిక్కరించలేదు. శాంతమ్మకు కళ్ళు బయర్లు కమ్మాయి. ఇదేదో మంచికి రాలేదు అనుకుంటూ వెళ్ళిపోయి వంటింటి మండిగం మీద తలపెట్టుకుని పడుకుంది. అరుంధతి ఒక క్షణం ఆలోచించింది. నిజంగా తను వెళ్ళడం మంచిది కాదా? అనవసరంగా కలతల్ని రేపినట్లు అవుతుందేమో. అసలే బ్రతుకు ఎడమకాలు పెడమకాలుగా ఉంది ఈ ఇంట్లో. కానీ తను వెళ్లకుండా ఉండలేదు. రాజాకు అంత గౌరవం తను కళ్ళ ముందే జరుగుతుంటే తను గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చోగలదా? తన బిడ్డ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న వీరుడు, తన కోసం కన్నీరు కార్చిన ప్రేమజీవి, అతనికి ఊరంతా నీరాజనాలు అర్పిస్తుంటే తన దూరం నుంచినైనా చూడటానికి నోచుకోలేదా? తను వెళుతుంది. తను వెళ్ళి తీరాల్సిందే. ఇప్పటికే ఆలస్యమైంది. గబగబా ముందుకు అడుగులు వేస్తున్న అరుంధతి సింహ గర్జనలాంటి అరుపుతో ఆగి నిలిచింది గడపలోనే. ఆగు, ఎక్కడికి? అరుంధతి మాట్లాడలేదు. భయం కలిగించేలా ఉంది. కోపంలో ఉన్న భర్త రూపం. మాట్లాడవే, ఎక్కడికి? అరుంధతి సభకి వెళ్ళిందా? అసలే ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సమత. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ దేవసేన.